అరే మామా, నువ్వు సేఫేనా? నేను సేఫేరా. ఏమైంది? మీ ఇంట్లో వాళ్ళందరూ బానే ఉన్నారా? బానే ఉన్నారా? ముందు ఏమైంది చెప్పరా? మోసం మోసం మోసం, ఆన్లైన్ షాపింగ్ అంతా మోసమే మోసం. ఏమైంది ఇప్పుడు? ఏమైందా? ఇది ఆర్డర్ పెట్టా, డ్రెస్ వచ్చింది కానీ అమ్మాయి రాలేదా? తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు రాదు. ఇది తెలుగే కదా. ఈ ఒక ముక్కే వచ్చు. హలో గూగుల్, స్నానం చేయకుండా తెల్లగా ఎలా రావాలో చెప్పు. ఇంకొకసారి ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఫోన్లో నుంచి. బాలసుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్, అసలు మీకు థాట్ ఎలా వచ్చింది సార్? దీనికైనా ఇన్స్పిరేషన్ ఉందా లేక మీ అంత 9 o'clock అక్కడికి పోతున్నాం, 10 o'clock ఇక్కడికి పోతున్నాం, 11 కి అక్కడెక్కడికి పోతున్నాం, 12 కి ఇక్కడెక్కడికి వస్తున్నాం, 4 o'clock కి ఎక్కడెక్కడికి పోతున్నాం. అన్నయ్య తప్పమ్మా, ఇంట్లో బూతులు మాట్లాడకూడదు, అమ్మింటే అస్సలు బాగోదు. హలో గూగుల్, చికెన్ లేకుండా చికెన్ కర్రీ ఎలా చేయాలి? ఇట్లా తయారయ్యారే మీరంతా. బుర్ర ఉందా నీకు అసలు? నాకు లేదు, నేను వాడను. ఎందుకు వాడు? అవసరం అనిపించలేదు. మా ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఇక రోజు కలరింగ్సే కలరింగ్స్. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? అమ్మా, మన ఇంటి ముందు ఎవరు చేతబడి చేసిల్మా? ఆ చేతబడి కాదురా, అక్కేసిన ముగ్గు ఇన్నదనుకో తంతది. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా, ఖచ్చితంగా చేస్తారు కదా. నీకోసం ఏదైనా చేస్తా. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చే స్వామి. పెద్ద కొబ్బరికాయ కుడతాను. అంత అర్జెంటుగా ఏమైందిరా? గుండు చేపించావు? ముక్కక్క మొక్క చెప్పు, ఎందుకు చేయించు? ఆ మొక్క కాదే. గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు, కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్ లోనే చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. ఏంటి? బట్టలు ఉతికి అంట్లు తోమి ఇల్లు తడిగుడ్డ పెట్టేసేసి ఉదయం 8 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు ఉండాలి. చిన్న చిన్న పనులు ఉంటాయి, అవి కూడా కొంచెం చేసి పెట్టాలి. వంకాయలో ఉంటుంది పుచ్చు, చీరలో ఉంటుంది అంచు, హిమాలయాల్లో ఉంటుంది మంచు. అరే మామా, నువ్వు సేఫేనా? నేను సేఫేరా. ఏమైంది? మీ ఇంట్లో వాళ్ళందరూ బానే ఉన్నారా? బానే ఉన్నారా? ముందు ఏమైంది చెప్పరా? మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి? మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. గోదావరి దాటలేదు, 7వ క్లాసు దాటలేదు, కానీ నా తెలివితేటలకు 6వ క్లాస్ లోనే చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి. ఏంటి? మా ఎదురు బిల్డింగ్ లో ఏదో ఆఫీస్ పెడుతున్నట్టున్నారు. ఇక రోజు కలరింగ్సే కలరింగ్స్. ఏంటండి అంత హ్యాపీగా ఉన్నారు? మీరు చాలా సార్లు మా హాస్పిటల్కి వచ్చారు, మీకు ఎప్పుడూ ఇంత బీపీ లేదు, ఇప్పుడు ఎందుకు ఇంత బీపీ పెరిగింది? కిందటి వారమే నాకు పెళ్లి. అరే సార్, రాజమౌళికి ఒకసారి ఫోన్ చేయరా. దేనికి సార్? బాహుబలి 3 మనతో ప్లాన్ చేస్తాడేమో. నీతో అక్క, ఇంగ్లీష్ టీచర్ కి ఫీజు కట్టాలి, డబ్బులు అక్క. రే, అదే మాట ఇంగ్లీష్ లో చెప్పరా, ఇస్తాను.